For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు, అలాగే వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కాలభైరవాష్టకం చేయడం వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు? కాలభైరవుడు అంటే కాలాన్ని శాసించేవాడు. మనకి జన్మజాతకంలో 3వ స్థానం కానీ 8వ స్థానం కానీ పాడైతే ఎవరి జన్మజాతకంలో అయినా వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే కాలంలో అంటే వీళ్ళు ఎటువంటి తప్పిదం చెయ్యకపోయినా కూడా వీళ్ళ పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా వీళ్ళకి ఏదో కష్టం వస్తూ ఉంటుంది. అంటే వెళ్తూ ఉంటే యాక్సిడెంట్లు, సడన్ లాసెస్, ఏదో వ్యాపారం చేస్తారు, ఎంత ప్లానెడ్గా చేసినా ఏదో నష్టం వస్తుంది. కొంతమంది చూడమ్మా, ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, ఆ టైంలో వాళ్ళ తప్పిదం ఏమీ లేదు, కొత్త షాప్ అప్పుడే పెట్టాడు, కరోనా వచ్చింది, మూసేయాల్సి వచ్చింది. ఓనర్ ఏమో రెంట్ ఇవ్వకపోతే ఒప్పుకోడు. ఇట్లాంటివి మన సంబంధం లేకుండా కాలంలో ఒక్కొక్కసారి కొన్ని మార్పుల వల్ల ఇబ్బంది వస్తుంది. వెళ్తారు ఎక్కడికో, సముద్రం ఉప్పెన వచ్చింది, అయిపోయింది, వాడేం తప్పు చేశాడు. ఇలా ఏమవుతుంటుందంటే కాలానికి గురవ్వాల్సి వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అంటే మీరు ఎటువంటి తప్పిదము చేయకపోయినా కాలానికి ఎందుకు గురవుతున్నారు అంటే మన కంటికి ఇప్పుడు ఏం కనిపించట్లేదు, వీళ్ళేం తప్పు చేయలేదని. కానీ కొన్ని జన్మల్లో ఆ వ్యక్తి ఏదో తప్పు చేసి ఉంటాడు. దానివల్ల ఒకటేసారి సమూహంగా పోయేటువంటి దాంట్లో వీళ్ళు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు కాలం మనకి అనుకూలంగా ఉండాలి, ప్రతికూలంగా ఉండకూడదు. అలాంటప్పుడు ఈ కాలభైరవ అష్టకం చేసుకుంటే మొట్టమొదటిగా ఇటువంటి వాటికి ఇబ్బంది పడకుండా అనుకూలత అనేటువంటిది వస్తుంది. ఓకే, ఇక రెండవది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా దీంతో పాటు వీళ్ళ జన్మజాతకంలో ఆకస్మిక సంఘటనలు పర్సనల్గా ఉంటుంది, ఇలా కాలంతో సంబంధం లేకుండా. అంటే శని భగవానుడు యోగించకపోవడం వల్ల, లేకపోతే అష్టమ స్థానం పాడవడం వల్ల, లేకపోతే ఒక్కోసారి యాక్సిడెంట్స్ అవుతుంటాయి, కొంతమందికి యాక్సిడెంట్ యోగాలను ఉంటాయి, లేదా కొంతమందికి జలగండాలు, వాయుగండాలు అంటే వాయుగండాలు అంటే కొన్ని బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటుంటాయి, లేదా కొంతమందికి అగ్నిగండములు, షార్ట్ సర్క్యూట్ అవడము, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా కాలభైరవ అష్టకం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఎన్నిసార్లు చేయాలి, ఎలా చేయాలి, చాలామందికి దీనికి ఏమైనా నియమ నిష్టలు ఉండాలని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీకు ఇవన్నిటికంటే కూడా అతి ముఖ్యంగా మీకు ఉండవలసింది ఏమిటంటే భక్తి, భగవంతుడి మీద విశ్వాసము, భక్తే. ఇది లేకుండా మీరు ఎన్ని నియమనిష్టలు పాటించినా కూడా వృధా అని గుర్తుపెట్టుకోండి. నేను పొద్దున్నే ఉపవాసం ఉన్నానండి, లేకపోతే నేను మాంసం తినలేదండి, లేకపోతే నేను ఇంకోటి ఏదో చేయలేదండి, ఇవన్నీ పనిచేయవు. మీకు భక్తి లేవు, ఇవన్నీ పెట్టుకొని కూడా మీరు దేవుడి ముందు కూర్చొని ఇంకోటి ఏదో ఆలోచిస్తున్నారు అనుకోండి, అది పనిచేయదు. ఎందుకంటే భక్తి లేదు, దేవుడి మీద ఏదో చేయాలని మొక్కుబడితో చేస్తున్నారు, పనిచేయదు. గుర్తుపెట్టుకోండి, శ్రద్ధతో చేయాలి. ఎందుకంటే మన ఇంటికి చుట్టం వచ్చాడు, ఆ చుట్టానికి ఫ్రెండో చుట్టం ఎవరు వచ్చారమ్మా, మీరు ఎటో చూస్తే ఇలా గ్లాసుని ఇలా ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? అలా కాకుండా కొంచెం అభిమానంతో ఇస్తున్నారు, అతనికి ఒక గ్లాసు నీళ్ళో పాలో సంథింగ్ ఏదో కాఫీయో ఏదో ఇస్తున్నారు. అప్పుడు మీరు బిర్యానీ పెట్టకపోయినా పర్లేదు, ఆ వ్యక్తికి ఇచ్చే ఏదో శ్రద్ధగా అభిమానంతో నవ్వుకుంటూ ఇస్తే కొంచెం అమ్మయ్య వీళ్ళ ఇంటికి ఒకసారి రావచ్చు అనిపిస్తుంది. అసలు మనం చేసే విధానమే అలా చేయకపోతే ఇంకా భగవంతుడు ఎందుకు మనకు అనుగ్రహించాలి? ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు కూడా అందరికీ ఎలా ఉందంటే అమ్మ, ఒక చిన్న పని చేసేయాలి, కోట్లు కలిసి వచ్చేయాలి. ఎందుకు వచ్చేస్తుంది? మీ దగ్గరికి ఎవరైనా ఒక మనిషి వచ్చి ఒక పని చేశాడు, చిన్న పని చేశాడు, కోట్ల డబ్బులు ఇచ్చేస్తారా? అలా కోరుకోవడం కూడా అసహజం కదా. కొంచెం ఎక్కువ కాలం ఏదైనా ఇప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది? పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ వల్ల అవుతుందని అర్థం చేసుకోవాలి. సరే, నాకు లక్ష్మీదేవి కావాలి, రోజు కనకదార స్తోత్రం చేయండి మీరు కష్టపడుతూ, అప్పుడు ఇస్తుంది. ఏదో ఒకసారి చదివేసాను నాకు వచ్చేసేయాలి, 5 నిమిషాలు 3 నిమిషాలు ఇలా అన్నాను వచ్చేసేయాలి, ఎలా వస్తుంది చెప్పండి? 3 నిమిషాలు మీరు జాబ్ చేస్తారా? ఏదైనా ఆఫీస్కి వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తారా? మీకు నెల శాలరీ ఇచ్చేస్తారా? ఎవరు కదా. నువ్వు ఒక కంపెనీ పెడితేనే 3 నిమిషాలు జాబ్ చేసావు, నెల శాలరీ ఇవ్వవు. నువ్వు మాత్రం 3 నిమిషాలు ఒక మంత్రం చదివితే నీకు మొత్తం డబ్బులు ఇచ్చేస్తాడా లక్ష్మీదేవి? కదా. అలాగే గండం తొలగాలి, కాలభైరవ అష్టం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిజంగా మీ జన్మజాతకంలో అష్టమ స్థానం పాడైంది అనుకోండి అమ్మా, అప్పుడు మీరు రోజు ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు కాలభైరవుడు చేసుకుంటే మీరు కాలానికి గురవ్వకుండా ఉంటారు. కాలంలో జరిగేటువంటి కాలభైరవ అష్టం చదువుకోవడం వల్ల కాలంలో జరిగే విపత్తుల్లో మీరు ఇరుక్కోకుండా ఉంటారు. అంటే మన చేతుల్లో అన్ని ఉండవు కదా. సునామీ వస్తుందని ఒడికి తెలుసు, సముద్రం దగ్గరికి వెళ్తే మీ బుద్ధిని ఏం చేస్తాడు భగవంతుడు? అప్పుడు అటు వెళ్లకుండా చేస్తాడు.
అంటే అంతకాలం ఇంతకాలం అని కాకుండా ప్రతిరోజు రోజు చేయండి. ఇప్పుడు పాటించాలి. ఒకటేనమ్మా, అందరూ ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ మీకు ఏదో స్కీమ్ పెట్టింది, లేకపోతే మీరు ఏదో పే చేశారు, మీ చనిపోయే వరకు వస్తాయండి అన్నారు. కొన్ని రోజులు వచ్చి రాకపోతే మీరు అడుగుతారా? అదేంటి రోజు ఇవ్వాలగా, రోజు తింటున్నాగా, రోజు నీళ్ళు తాగుతున్నాగా, ఏమండి నేను కొన్ని రోజులు మానేస్తా అంటారా? అన్నాం కదా. అలాగే మీకు కాలంలో జరిగే విపత్తుల గురించి ఆయన కాపాడుతున్నాడు కాబట్టి రోజు చేయండి, తప్పే ఉంది. నేను కొన్ని రోజులు చేసుకుంటా అంటే మీ ఇష్టం, కొన్ని రోజులు రక్షణ దొరుకుతుంది. ప్రతిరోజు మనం పూజ చేసుకునేటప్పుడు ప్రతిదానికి రోజు రావడానికి నువ్వు పే చేస్తున్నావుగా, నీకు కరెంట్ రోజు ఉండాలి, పే చేయట్లే. మంత్లీ పే చేస్తున్నావు లేదా కొన్ని రోజులే పే చేస్తున్నావా? పే చేయకపోతే కట్ చేసుకుని వెళ్ళిపోతాడు. మీరు దేన్నైతే రెగ్యులర్గా ఆరాధిస్తారో, మీరు దేన్నైతే రెగ్యులర్గా కనెక్టివిటీలో ఉంటారో వాళ్ళ యొక్క ఇది మీకు ఉంటుంది, బాగుంటుంది. ఎన్నిసార్లు పఠించాలి గురువు? ఒక్కసారి పఠించండి చాలు. కాలభైరవ అష్టకం రోజుకు ఒక్కసారి పఠించండి. అది ఎవరు అందరూ పఠించవచ్చు, కాకపోతే ప్రత్యేకంగా అష్టమ స్థానం అంటే గండములు ఉంటాయి చూసారా, గండాలు ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా పఠించాలి. కొంతమందికి జలగండాలు, అగ్నిగండాలు, వాయుగండాలు, యాక్సిడెంట్స్ రకరకాలు ఉంటాయి. అటువంటి వారు కనుక పఠించినట్లయితే 100% వారికి బయటపడతారు అందులో ఎటువంటి సందేహం లేదు. కాలభైరవుడి యొక్క అనుగ్రహం అటువంటిది, గుర్తుపెట్టుకోండి. శివుని యొక్క రూపమే కాలభైరవుడు అంటే, మరొకటేం కాదు. శివానుగ్రహమే కాలంలో జరిగేటువంటి ఇబ్బంది కలగకుండా ఆపడానికి ఆ యొక్క రూపంలో వచ్చింది. అది అయితే ఈ కాలభైరవాష్టకం చదివేటప్పుడు నియమనిష్టలు ఏమైనా పాటించాలా గురువు గారు? ఒకటేనమ్మా, ఏది చదివేటప్పుడైనా నియమనిష్టలు కంపల్సరీ. అంటే ఎలాంటి నియమనిష్టలు? మీరు చదివే ముందు నాన్ వెజిటేరియన్ తినకండి. అంటే ఇప్పుడు సాయంత్రం చదువుతా అనుకున్నారు, పగలు చదవడం కుదరలేదు, మీరు పొద్దున్న మధ్యాహ్నం తినకండి, తిని చదవకండి దయచేసి. పొద్దున్న చదివేసి కావాలంటే మధ్యాహ్నం మీకు అలవాటు ఉంది, నాన్ వెజిటేరియన్ రకరకాల వ్యక్తులు ఉంటారు, తినండి, తప్పేం కాదు. కానీ తిన్న తర్వాత మాత్రం చదవకండి. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి అమ్మా, సింపుల్ ఎగ్జాంపుల్, పవర్ ఉంది, కాళ్ళకి తడి ఉంది, చెప్పులు వేసుకోలేదు, షాక్ కొడుతుందా లేదా? అదే పవర్ని జాగ్రత్తగా ఛానలైజ్ చేసుకొని దాన్ని బల్బ్ పెట్టుకుంటే వెలుగునిస్తుంది. పవర్ని మనం మిస్యూజ్గా వెళ్ళి ముట్టుకుంటేమో షాక్ కొట్టి మన ప్రాణాలు పోతున్నాయి. పవర్ని కరెక్ట్గా ఛానలైజ్ చేసుకుంటే ఫ్యాను, లైటు, ఏసీ అన్నీ పనిచేస్తున్నాయి. అలాగే ఈ పవర్ ఎలా అయితే పనిచేస్తుందో భగవంతుడి యొక్క పవర్ కూడా అలాంటిదే. భగవంతుడు అంటే అక్కడ మీరు భగవంతుడు అనుకోండి, ఒక ఎనర్జీ అనుకోండి, ఒక శక్తి అనుకోండి, ఏదైనా అనుకోండి, దాన్ని మనం కరెక్ట్ పద్ధతిలో మనం దాన్ని చేసుకుంటే అది మనకు ఎనర్జీని ఇస్తుంది. అంటే ఇష్టం వచ్చినట్టుగా నేను తాగేసి తినేసి నేను చదువుతాను, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా నేను పాటిస్తాను. నేను చాలామందిని చూశాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి అయితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని చేయకూడని పనులు చేశాడు ఆయన. నేను చూసా, కళ్ళారో చూసా. అయ్యో ఏమిటిది, ఇప్పుడు కాదు, నా 20వ సంవత్సరంలో చూసాను. నాకు 20 ఏళ్ళు ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు చూసి ఏమిటి దీక్షలో ఉన్నప్పుడు ఇలా చేస్తున్నాడని అనుకొని సరిగ్గా ఒక 10 ఏళ్ళు తిరిగేసరికి అతని పరిస్థితి ఏమిటంటే, మీరు రోడ్ల మీద చూస్తుంటారు చూసారా, పిచ్చోళ్ళలా తిరుగుతుంటారు కొంతమంది. ఏది ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, ఓ సిగరెట్ పేక్ కనిపిస్తే ఇలా సిగరెట్ తాగి పడేయడం, మొత్తం గెడ్డాలు మిసలు మొత్తం పెంచేసుకొని ఏవో చెత్త కాగితం తీసుకుని ఇలా తిరుగుతుంటారు కదా పిచ్చోళ్ళ. ఆ స్థితికి వెళ్ళిపోవడం నేను కళ్ళారా చూసా. అసలు వేసుకోకపోయినా మాల పర్వాలేదు కానీ వేసుకొని ఇలాంటి పనులు చేయకూడదు. అది చాలా ప్రమాదం. మా దీక్షలు తీసుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఏంటంటే దేనికి అదే సిస్టమ్. మీరు ఏమి లేదమ్మా, మీరు ఒక బైక్ నడిపిస్తున్నారు, దానికి ఒక పద్ధతి ఉంటుందిగా. 2 చేతులు బైక్లో పట్టుకుంటాం, అంతేగాని అన్నిటికీ పద్ధతులు ఆ చేతులు వదిలేసి కూర్చుంటారా? పడతాం, మనమే పడతాం. బైక్ చేతులు వదిలేస్తుంది, బైక్కే లేదు, మీరే పడతారు అక్కడ. అలాగే దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి పరంగా వెళ్ళగలగాలి అంతే. బైక్ నడిపినా, పూజ చేసినా, లేకపోతే నీళ్లు ఉన్నాయి జాగ్రత్తగా నడవండి అంటాం. బట్ నేను గొప్పవాడిని, నేను అలా నడుస్తే ఏంటంటే నువ్వే పడతావు. ఇది అంతే, అంతకు మించి లేదు. సో ఏదైనా మనం చేసేటప్పుడు భక్తితో శ్రద్ధలతో చేయాలి అంతే. అది ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.